స్నేహితులారా, మిస్టరీ ప్రపంచంలోకి స్వాగతం. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఓ గొప్ప రహస్యం. ఇది మన పురాణాలలో, తంత్రాలలో చెప్పబడినది. పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుస్తాయి. అది నాగబంధం. ఇది నిజంగా ఉన్నదా లేక కల్పితమా? దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నాగబంధం అంటే ఏమిటి? నాగబంధం అనేది ఒక తంత్ర మంత్ర శక్తి. ఇది ప్రత్యేకంగా శత్రువులను బంధించేందుకు, వారి శక్తిని అణిచివేయడానికి ఉపయోగించేవారు. ఇది నాగదేవతలు లేదా నాగశక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ బంధం అనేది పురాణాలలో, ముఖ్యంగా శివపురాణంలో శక్తి, భక్తి, తంత్ర మంత్రాల మధ్య ఉన్న సంఖ్యలతో సంబంధం ఉంటుంది. కొన్ని దేవాలయాలలో ఈ నాగబంధం నాగాల ద్వారా సృష్టించబడిన రహస్య గదులలో ఉంటాయి. పురాణాలలో, ముఖ్యంగా విష్ణు పురాణం, శివపురాణం మరియు దేవీ భాగవతంలో నాగబంధం గురించి చాలా వివరంగా చర్చించబడింది. ఈ నాగబంధం ప్రధానంగా నాగదేవతలు లేదా నాగల చుట్టూ తిరుగుతుంది. శివభక్తులిద్దరే ఈ గదిలో పూజ చేసేవారు. అయితే ఈ గదులకు దూరంగా ఉండేవారు. వాటిని తెరవడం వల్ల శాపాలు ఎదుర్కొంటారు. పురాణాల ప్రకారం నాగబంధం అనేది నాగదేవతల యొక్క పవిత్ర బంధం. నాగలు భయంకరమైన శక్తితో ముడిపడి ఉంటారు. ఈ శక్తిని వినియోగం లేదా అక్రమంగా గదులను తెరవడం వల్ల శాపం లభించవచ్చు. ఈ బంధం ఒక పర్వతం లేదా దేవాలయంలో నిర్మించబడింది. ఇది శక్తివంతమైన దివ్య శక్తి సముదాయాన్ని ఏర్పరుస్తుంది. నాగబంధం తంత్రశక్తుల నుండి ఉద్భవించినది. ఇక్కడ శక్తి అనేది మానవ జీవితం మరియు భవిష్యత్తును ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బంధం మరింత శక్తివంతమైనది, దివ్యమైన ఉన్నత శక్తి చుట్టూ తిరుగుతుంది. దీనికి కారణంగా మనం కనిపించే పాత దేవాలయ రహస్య గదులు ఇంకా మూసివేయబడ్డాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పురాణాలలో నాగబంధం అనేది దేవాలయాలను పూజల ద్వారా శక్తివంతం చేయడానికి ఉపయోగపడింది. నాగశక్తులు పూర్వకాలంలో దేవాలయాలు పరిరక్షణకు మరియు వాటిని శక్తి పెంచేందుకు ఉపయోగించబడ్డాయి. పూర్వకాలంలో కొన్ని పూజలు, యాగాలు, తంత్ర సాంప్రదాయాలు చాలా విషయాలలో నాగబంధం నుండి ఉద్భవించాయి. దీన్ని నిలిపివేసిన తర్వాత శాపాలు కూడా వాటి సరైన సమయంలో తాకుతాయి. మరికొన్ని పద్ధతులు ఈ బంధాన్ని సమర్థించేవి, కానీ వాటి దృష్టిలో ఇంకా కొన్ని అన్యాయాలు ఉన్నాయనే భావన కూడా ఉంది. నాగబంధం శక్తి ఎలా పనిచేస్తుంది? మొదటిది తంత్రశక్తి. నాగబంధం అనేది ఒక తంత్ర పద్ధతి. ఇది పవిత్ర గదిలో ఉన్న శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ బంధం ద్వారా మీరు నాగశక్తి యొక్క గోప్యమైన ఉత్పత్తులను పూజల ద్వారా పొందవచ్చు. అదే సమయంలో ఈ శక్తుల ద్వారా వివిధ రహస్యాలు మరింత విశ్లేషించబడతాయి. నాగబంధం తెరిచేటప్పుడు ఇది శాపాలను, తంత్రశక్తులను విడుదల చేసే ప్రమాదం కలిగిస్తుంది. కొన్ని దేవాలయాలలో ఈ గదుల చుట్టూ చుట్టబడిన కట్టలు, తాళాలు మరియు ఇతర తంత్ర పద్ధతులు ఉండేవి. ఇవి మూసివేయడం వల్ల శాపం వచ్చినప్పుడు ఇది శక్తివంతమైన శక్తులను విడుదల చేస్తుంది. మన పురాతన దేవాలయాలలో కొన్ని తలుపులు ఎన్నో ఏళ్ల నుంచో మూసివేయబడి ఉన్నాయి. శతాబ్దాలుగా ఎవరూ తెరచని ఆ గదుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎందుకని అవి మూసివేశారు? ఆ తలుపులపై నాగబంధ తాళాలు ఎందుకు పెట్టారు? ఇవి సాధారణ తాళాలు కావు. శిల్పకళ, తంత్రశక్తి, శబ్ద తరంగాలు, అగ్నిశక్తి వంటివి పనిచేసే శక్తివంతమైన రహస్య తాళాలు. ఇప్పుడు మనం పాత దేవాలయాలలో గదుల నిర్మాణ రహస్యం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో నిర్మించిన దేవాలయాలు కేవలం భక్తి స్థలాలు కాకుండా ఒక రహస్య శక్తి కేంద్రాలుగా కూడా ఉండేవి. ఉదాహరణకు పద్మనాభస్వామి దేవాలయం, కేరళ. ఈ దేవాలయంలోని బీ వాల్ట్ అనే గదిని ఇప్పటికీ తెరిచే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ నాగబంధ తంత్రతాళం ఉంది. దీన్ని శాస్త్రీయంగా కూడా ఓపెన్ చేయడం చాలా ప్రమాదకరం. చిదంబరం, శ్రీకాళహస్తి, తిరువన్నామలై దేవాలయాలు, ఈ ఆలయాల్లోని అంతర్గత గదులు శబ్ద తరంగాలతో స్పందించేలా నిర్మించబడ్డాయి. ఒక్కో గది వాయువు, అగ్ని, జలతత్వం ఆధారంగా తయారవడం గమనార్థం. ఈ తాళాలు సాధారణ మెటల్ లేదా చెక్క తాళాలు కావు. వీటిపై తంత్రశక్తులు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ శక్తులు 3 దశలుగా పనిచేస్తాయి. మొదటిది శబ్దతాళం. మంత్రోచ్చారణ లేదా శబ్ద తరంగాలు విన్నప్పుడు మాత్రమే స్పందించే తాళం. ఉదాహరణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇలా పూర్వం ఒక నిర్దిష్ట శబ్దం పాఠంతోనే తలుపు తీయగలిగేవారు. రెండవది శక్తితాళం. తంత్ర విద్యలో ఒక యంత్రం లేదా దీపారాధన ద్వారా విడుదలయ్యే శక్తి గ్రహించి స్పందించే తాళం. మూడవది అగ్నితాళం. ఇన్ని తాళాలు నిశ్చిత ఉష్ణోగ్రతకు మాత్రమే స్పందిస్తాయి. ఇలా గదిని తెరిచే మంత్రంతో పాటు అగ్ని హోమం కూడా అవసరం. ఇప్పుడు మనం శిల్పకళలో దాగిన శాస్త్రం గురించి తెలుసుకుందాం. పురాతన దేవాలయాల వద్ద గోడలపై ఉన్న శిల్పాలు కేవలం అందం కోసం కాదు. వాటిలో తాళం ఓపెన్ చేసే సంకేతాలు ఉంటాయి.
కొన్ని శిల్పాలలో దెయ్యాలులాగా పాము ఆకారంలోని రహస్య గుర్తులు ఉంటాయి. ఇవి గదిని ఓపెన్ చేసే మూల మంత్రాలు, దశలు సూచిస్తాయి. రెండు వైపులా నిలబడి ఉన్న రాక్షస ఆకారాల శిల్పాలు కేవలం అలంకారం కాదు. ఈ వాళ్లను పూజించి నియమాలు పాటించిన తర్వాతే తలుపు స్పందించేది. ఈ గదులు తమలో ఒక ప్రాణశక్తిని నిల్వ చేస్తాయి. ఆ శక్తిని బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు నాగబంధం ఈ తంత్రశక్తి రహస్యంగా 3వ లోకంలో పనిచేస్తుంది. నిబంధనలతో కూడిన పూజలు చేయకపోతే తలుపులు ఎలాంటి యంత్రాలతోనూ తెరవలేము. ఇన్ని గదులు ఓపెన్ చేస్తే శాపాలు తగలవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మనుషుల దోపిడీ మానసికతో తెరిచేవారు శాపానికి గురవుతారు. ఆధునిక శాస్త్రవేత్తలు ఈ తాళాల మీద దృష్టి పెట్టినప్పుడు గమనించిన అంశాలు: తాళాల చుట్టూ చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు కనిపించిందని చెప్పబడింది. కొన్ని తలుపుల శబ్ద తరంగాలకి మాత్రమే స్పందించేలా ఉంటాయని ప్రయోగాల ద్వారా నిర్ధారించబడింది. ఇప్పుడు మనం పద్మనాభ స్వామి దేవాలయాలలో నాగబంధ గదులు రహస్యాలు, మూసివేయబడ్డ తలుపులు వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకుందాం. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచంలోని అతి ధనవంతమైన దేవాలయం. కానీ ఈ దేవాలయంలోని బీ వాల్ట్ అనే గది చాలా ప్రత్యేకం. బీ వాల్ట్ గురించి ముఖ్యమైన విషయాలు: ఇది దేవాలయంలో అత్యంత రహస్య గది. ఈ తలుపుపై 2 నాగు శిల్పాలు ఉన్నాయి. ఇది నాగబంధ తాళం అని పండితులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఈ తలుపు ఓపెన్ చేయలేకపోయింది. ఎందుకు ఓపెన్ చేయలేరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్థానిక కథనాల ప్రకారం ఇది తంత్రశక్తితో రచించబడిన తలుపు. దీన్ని యాంత్రికంగా తెరిస్తే ప్రళయం సంభవించే ప్రమాదం ఉంది. పండితుల ప్రకారం ఈ తలుపు తంత్ర శబ్ద తరంగాలకు మాత్రమే స్పందిస్తుంది. అనగా గరుడ మంత్రంను శుద్ధంగా పలకగలిగిన వారే దీనిని ఓపెన్ చేయగలరు. రెండవది తిరువాడగై దేవాలయం. తమిళనాడులోని తిరువాడగైలోని భైరవేశ్వర దేవాలయం అనేది ఓ శక్తివంతమైన తంత్రపీఠం. ఇక్కడ ఒక ప్రాచీన గది ఉంది. దాని తలుపు ఎప్పుడూ మూసివేసి ఉంటుంది. ఆ తలుపుపై శిల్పాలతో 2 నాగాలు పరస్పరం వలయాకారంలో వంపుకుని ఉండటం గమనార్థం. ఆలయ పూజారుల ప్రకారం ఇది నాగబంధ తంత్రతాళం. దీన్ని తెరిచేందుకు తంత్రదృష్టి, మంత్రదీక్షలు తప్పనిసరి. స్థానిక పురాణాల ప్రకారం ఆ గదిలో తంత్రశక్తి యంత్రం ఉంది. దాన్ని భంగపరిస్తే అనర్థాలు సంభవిస్తాయి. నాగబంధ తంత్రతాళం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ తాళం ఓపెన్ కావడానికి 4 ముఖ్యమైన దశలు అవసరం. మొదటిది శుద్ధ మంత్రోచ్చారణ. తప్పనిసరిగా గురువు ద్వారా పొందిన మంత్రాన్ని శుద్ధంగా పలకాలి. రెండవది శరీర శుద్ధి. మంత్రపఠనానికి ముందు 21 రోజులు వ్రతాచరణ అవసరం. మూడవది తలుపు దగ్గర శబ్ద తరంగ ప్రయోగం. ఖచ్చితమైన శబ్ద తరంగాన్ని ఓ మృదంగం లేదా శంఖధ్వని ద్వారా ఉత్పత్తి చేస్తారు. నాలుగవది గరుడ మంత్రం లేదా నాగమంత్రం. ఈ మంత్రం వల్ల తలుపుపై ఉన్న నాగతాళం కదిలి తలుపు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ గదుల వెనుక ఉన్నదేమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఆ గదుల్లో దేవతాశక్తి యంత్రాలు, అష్టనాగ యంత్రాలు లేదా కాలభైరవ ముద్రలు దాగి ఉంటాయి. కొన్ని గదులలో ప్రాచీన నిధులు, కానీ అవి శాపనార్థాలతో కూడి ఉంటాయి. గదిని ఓపెన్ చేయాలంటే తంత్రశాస్త్ర జ్ఞానంతో పాటు భక్తి, విశ్వాసం ఉండాలి. ప్రాచీన దేవాలయాలలో నాగబంధ తాళాలతో మూసివేసిన గదులు ఖాళీగా ఉండవు. అక్కడ దాగి ఉండే శక్తులు, సంపదలు, శిలలు, యంత్రాలు మామూలు విషయాలు కావు. అవి తంత్రశాస్త్రపరంగా అలంకరించబడి మంత్రశక్తితో భద్రపరచబడి ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి గదుల్లో ఉండే విశేషాలను గురించి తెలుసుకుందాం. మొదటిది యంత్రాల శక్తి. యంత్రం అంటే ఒక శక్తిని ఆకర్షించే సాధనం. మన పురాణాల్లో చెప్పిన శ్రీచక్రం, నాగయంత్రం, గరుడ యంత్రం ఇవన్నీ ఈ రహస్య గదుల్లో దాగి ఉంటాయి. వాటి ద్వారా దేవతల శక్తిని నిలిపేస్తారు. దేవతల రక్షణ గదికి చుట్టూ ఉండాలని తంత్ర పద్ధతితో ఏర్పాట్లు చేస్తారు. రెండవది శక్తివంతమైన శిలలు. చాలా గదుల్లో ప్రత్యేకమైన శిలలు ఉంటాయి. అవి పచ్చగా, నీలంగా మెరుస్తూ కనిపిస్తాయి. కానీ తాకగానే శరీరంలో వేడి పెరిగిపోతుంది. అది ఒక శక్తి సంకేతం. ఈ శిలలను నాగదేవతలు కాపాడుతుంటారని, వాటికి దగ్గరగా వెళ్లిన వారు స్వల్పంగా కూడా సురక్షితంగా తిరిగి రావడం కష్టమని అంటారు. మూడవది మంత్ర రహస్యాలు. నాగబంధ గదిని ఓపెన్ చేయడం అంటే మామూలు తాళాలు తీసినట్టు కాదు. అక్కడ నవనాగ మంత్ర వలయం ఉంటుంది. మనం దాన్ని దాటి లోపలికి వెళ్లాలంటే శక్తివంతమైన మంత్రాలు, శుద్ధి మరియు దీర్ఘకాలిక తపస్సు అవసరం. అలా కాకుండా బలవంతంగా వెళ్లేవారు తీవ్రమైన మానసిక వికారాలు, శాపాలు బారిన పడతారు. నాలుగవది తంత్ర నియమాలు.
ఈ గదుల్లో దేవతల సంపద మాత్రమే కాదు, తంత్ర గ్రంథాలు, శక్తివంతమైన ముద్రలు కూడా ఉంటాయి. వాటిని రక్షించడానికి ధర్మంత్ర మండలాలు, పంచముఖి నాగమూర్తులు వేస్తారు. వాటిని చూసారంటే చాలు శరీరంలో విద్యుత్ షాక్ వచ్చినట్లు అనిపిస్తుంది. 5వది భయంతో రహస్యంగా భద్రపరిచిన సంపదలు. విజయనగర రాజుల కాలంలో ఆలయాలలో దాచిన సంపదలు, బంగారం, నవరత్నాలు, శక్తిశాలి గ్రంథాలు ఇవన్నీ ఈ గదుల్లో ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న గది కూడా ఇలాంటి రహస్యాలతో నిండినదే. వేల ఏళ్లుగా మూసి ఉన్న దేవాలయ గదులపై ఎందుకు శాపం అన్న భయభ్రాంతి ఉన్నదో తెలుసా? ఇది కేవలం పురాణాల ఊహ కాదు, ఇది అనుభవించిన వారి నిజం. ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాపం అంటే ఏమిటి? శాపం అంటే ఒక రహస్య శక్తిని అనుమానించిన మానవ తప్పిదాన్ని అడ్డుకునే శక్తివంతమైన ధ్వని. పండితులు చెబుతారు, దేవతలకు అంకితమైన గదులు ఓపెన్ చేయడం అంటే అది దేవతల నిబంధనలకు విరుద్ధంగా ఉండే చర్య. అందుకే కొన్ని గదుల ముందు శిలాశాసనాలపై ఇలా రాయబడి ఉంటుంది: ఈ గదిని ఓపెన్ చేసిన వారు తక్షణమే శాపబాధకు గురవుతారని. శాపం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తంత్ర మంత్ర యంత్ర శక్తులు మేళవింపు ఒక శక్తివంతమైన వలయం సృష్టిస్తుంది. ఆ వలయాన్ని బలవంతంగా చెదరగొడితే అది వాపుగా, రోగంగా లేదా మనస్తాపంగా వెలువడుతుంది. తమిళనాడులోని పద్మనాభస్వామి ఆలయంలో గది ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులకు గుండెపోట్లు వచ్చాయన్న కథనాలు ఉన్నాయి. శాపంతో జరిగిన మానవ విపత్తుల గురించి తెలుసుకుందాం. శ్రీశైలంలో ఒక గదిని ఓపెన్ చేయాలనుకున్న ఒక విభిన్న బృందం ఆ రోజు రాత్రి తీరికపోయింది. ఆ గది ద్వారం దగ్గరే ఓ వ్యక్తికి అపస్మార స్థితి వచ్చింది. అదే రోజు మరొకరికి ఆకస్మిక ఫీవర్. వారం రోజుల్లో ఆ 3 వ్యక్తులు హాస్పిటల్ చేరినట్లు సమాచారం. 2వది విజయనగర దేవాలయం ఒక గది రాత్రివేళ ఓపెన్ చేయాలన్న యత్నంలో ద్వారం తాకగానే సుడిగాలి లాంటి ధ్వని వినిపించిందని కొందరు మౌలిక పరిశోధకులు చెబుతున్నారు. మరి ఈ శాపాలను ఎవరైనా తొలగించగలరా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క పూజారి, తంత్రజ్ఞుడికి మాత్రమే దీన్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అది కూడా కొన్ని నియమాలతో, తపస్సుతో, మంత్రబలంతో మాత్రమే సాధ్యం. సాధారణంగా ఈ గదులను ఓపెన్ చేయకూడదని, శాపాన్ని ఎదుర్కోవద్దని పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మనం నాగబంధ గదులు ఎందుకు ఎవరూ ఓపెన్ చేయలేకపోతున్నారు, ఎలాంటి అదృశ్య శక్తులు కాపాడుతున్నాయి తెలుసుకుందాం. భౌతికంగా చూడగలిగే తాళాలు మాత్రమే కాదు, ఇక్కడ తంత్ర మంత్ర మాయాజాలాల తాళాలు ఉన్నాయి. కొన్ని గదులు తలుపులపై నాగబంధ తంత్రం వేసి ఉంటుంది. ఇది ఓ విశేష తాంత్రిక శక్తి. దానిని తాకగానే అదృశ్య రక్షక శక్తులు పనిచేయడం మొదలవుతుంది. ఇప్పుడు మనం వాటిని ఓపెన్ చేయడానికి ఎవరు ప్రయత్నించారో తెలుసుకుందాం. శ్రీపద, శ్రీవల్లభులు వారు ఓసారి నాగబంధ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని ఆపారు. ఎందుకంటే ఆ వ్యక్తి శుద్ధిగా ఉండలేదు. పరిణామం ఏమైంది? ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి హఠాత్తుగా రోగికి గురయ్యాడు. శరీరం వంగిపోయి ఏడవటం మొదలుపెట్టాడు. ఇవన్నీ నాగశక్తుల హెచ్చరికలు. విశ్వవిఖ్యాతమైన గది అనంత పద్మనాభస్వామి వాల్ట్ బి. దీని తలుపు మీద నాగబంధం ఉంచబడి ఉంది. భారత ప్రభుత్వమే గదిని ఓపెన్ చేయలేకపోయింది. ఎందుకంటే శాస్త్రవేత్తల దృష్టిలో ఇది మెకానికల్ ఎర్రర్, కానీ తంత్రజ్ఞుల దృష్టిలో ఇది నాగశక్తుల రక్షణ ఘట్టం. అదృశ్య శక్తులు ఎలా పనిచేస్తాయి? ప్రాణశక్తుల రూపంలో అవి గదిని కాపాడుతాయి. తపస్సు, హోమం, మంత్రశక్తుల ద్వారా పిలిపించబడిన శక్తులు అవి. తలుపు దగ్గరికి వెళ్ళగానే గాలిలో హఠాత్తుగా ఒత్తిడి మారుతుంది. శరీరానికి మరింత అనుభూతి కలుగుతుంది. ఇవి కనిపించదు గాని శక్తి ప్రభావం. శాస్త్రం చెబుతుంది ఇది పురాతన తాళాల వ్యవస్థ. తంత్రం చెబుతుంది ఇది శక్తుల వలయం. మన శరీరంతోనే కాక చైతన్యంతో ముడిపడుతుంది. నిజం ఏమిటంటే ఇవి భౌతిక తాళాల కన్నా ముందే మానసిక తాళాలు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాలు మామూలు విషయాలు కావు. ఈ గాదులు కేవలం కథలుగా మాత్రమే కాకుండా శతాబ్దాలుగా మూతపడ్డ అన్వేషణకు నోచిని అనేక మర్మాలను కలిగి ఉన్నాయి. నాగబంధం అనే రహస్యం ఇది కేవలం ఒక తాంత్రిక విధానం మాత్రమే కాదు. ఇది మన ఆత్మ, శక్తి, విశ్వాసం మరియు తత్వాన్ని పరీక్షించే ఓ పరీక్ష. ఇందులో భయం ఉందా? ఉంది. ఆశ్చర్యం ఉందా? అది మరింత ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఎన్నో పాత ఆలయాలలో కొన్ని గదులు ఎందుకు తలుపులు తీయబడవు? ఎందుకు వాటి దగ్గరకు వెళ్ళిన వారు భయంతో వెనక్కి వచ్చారు? ఎందుకు ప్రభుత్వం దాకా కూడా కొన్ని తలుపులను ఓపెన్ చేయడం వద్దంది? ఇవన్నీ ఒకటే విషయాన్ని చెబుతున్నాయి. మనం చూసే ప్రపంచం కంటే మనం చూడలేని శక్తుల ప్రపంచం ఎంతో బలంగా ఉంది. ప్రతి మూసిన గది వెనుక ఒక మర్మం ఉంది. ప్రతి తలుపు వెనుక ఒక రహస్యం ఉంది. ఆ తలుపులను ఓపెన్ చేయగలిగిన వారు కేవలం శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా శుద్ధులైన వారే కావాలి. ఇక్కడే నాగబంధం తత్వం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది.
మన ప్రాచీన ఋషులు, తాంత్రికులు, సిద్ధులు వీరంతా ఈ రహస్యాలను తాము అనుభవించి, తాము చూసి, తాము తెలుసుకున్న ప్రకారమే మనకు సంకేతాల రూపంలో ఇచ్చారు. మనం మానవులు అన్నిటినీ శాస్త్రంతో కొలవాలని ప్రయత్నిస్తాం. కానీ కొన్ని విషయాలు శాస్త్రానికి అందవు. అవి శక్తికి మాత్రమే అర్థమవుతాయి. నాగబంధం వంటి తంత్రబంధాల వెనుక ఉన్న శక్తులు మనలో భయాన్ని కాదు, భక్తిని, జాగ్రత్తను, పరిమితిని నేర్పుతాయి. అవి మనకు చెప్తున్నాయి, లోపలికి రావాలంటే మీరు ఇంకా ఎదగాలి, మీరు ఇంకా శుద్ధులవ్వాలి. ఈ విషయాలు మన చరిత్రలో భాగం, మన సంస్కృతిలో భాగం, మన జ్ఞానానికి పరీక్షించే అద్భుత తాళం. ఇలాంటి గాథలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలంటే మనం కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. మీ మద్దతు లేకుండా అది సాధ్యపడదు. అందుకే మీరు ఈ కథ నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. వాళ్ళకి తెలియాలి మన పురాతన భారతదేశపు గొప్పతనం. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మీకు ఏమనిపించిందో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో. మరియు మా ఛానల్ పావని మిస్టరీ టేల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ప్రతి వీడియో ఒక కథ కాదు, ఒక సందేశం కాదు. ఇది ఒక మిస్టరీ యాత్ర, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రవాహం. ఇది మనం కోల్పోయిన విజ్ఞానాన్ని తిరిగి తెలుసుకునే సాధన. ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన మిస్టరీలు, రహస్యాలు, దేవతల చరిత్రలు, శక్తుల కథలు త్వరలో మీ ముందుకు వస్తున్నాయి. కాబట్టి మరొక వీడియోలో కలుద్దాం, ఇంకో మిస్టరీతో, ఇంకో రహస్యంతో. ఇది మీ పావని మిస్టరీ టేల్స్. ధన్యవాదములు.